నమస్తే ఈరోజు అండి, కాకరకాయ వెల్కమ్ టు ఫ్రై మై ఎలా ఛానల్. చేయాలో చూద్దామా. ఇది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ సైడ్ డిష్గా కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. తినని వాళ్ళు కూడా ఇలా ట్రై చేస్తే అందరూ తింటారండి. పిల్లలు పెద్దలు అందరూ తింటారండి. ఇది చేదు అస్సలు ఉండదండి. ఇలా చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీ పిల్లలు కూడా తింటారండి. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా పావు కిలో కాకరకాయ తీసుకొని పైన పొట్టు మొత్తం ఇలా తీసుకోవాలండి. అన్నీ తీసుకొని ఒక 2 ఇంచ్ మందం కట్ చేసుకోవాలండి. తొడిమెలు ఇటు అటు కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత అందులో మధ్యలో ఉండే పార్ట్ తీసేయాలండి. ఇత్తులు అవన్నీ తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అన్నీ ఒక గిన్నెలోకి వేసుకొని అందులో 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కడగాలండి. కొద్దిసేపు నానబెట్టి కడిగితే ఆ చేదంతా పోతుందండి. ఇప్పుడు పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినపప్పు, కొంచెం జీలకర్ర వేసుకొని బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం కొబ్బరి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం వాటర్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకొని అందులో కొంచెం ఉప్పు పసుపు వేసుకొని కొంచెం సేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు వేరొక కడాయి పెట్టుకొని అందులో 4-5 స్పూన్ల ధనియాలు వేసుకొని వేయించుకోవాలి. కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అందులోనే 2-3 స్పూన్ల నువ్వులు కూడా వేసుకొని కొంచెం వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి ఉడికాయండి. కాకరకాయ ముక్కలన్నీ కొంచెం ఉడుకుతున్నాయండి. ఇప్పుడు వాటర్లో నుంచి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం వేయించి పెట్టుకున్న ధనియాలు, నువ్వులు, పల్లీలు, కొబ్బరి, శనగపప్పు, మినపప్పు మిశ్రమాన్ని మొత్తం ఇందులో వేసుకొని సన్నగా మిక్సీ చేసుకోవాలి. కొంచెం మిక్సీ చేసిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు తగినంత కారం వేసుకోవాలి.
4-5 వెల్లుల్లి వేసుకొని ఇంకా సన్నగా మిక్సీ చేసుకోవాలి. ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని, దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి. కొంచెం ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని చిటపటలాడనివ్వాలి. అలాగే కొంచెం మెంతులు వేసుకోవాలి. 2-3 ఎండుమిర్చి, రెండు ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలి. దీనికి ఆనియన్స్ ఎక్కువ పడతాయండి. కొంచెం కరివేపాకు, 2-3 పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలుపుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఆనియన్స్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఇలా ఒకటొకటిగా పిండుకొని, ఇలా పిండడం వలన దాంట్లో ఉన్న చేదంతా పోతుందండి. ఇది షుగర్ పేషెంట్ వాళ్ళకి చాలా బాగుంటుందండి. చూశారు కదండి ఎంత వాటర్ వచ్చాయో. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న, ఉడికించి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్లో మనం చేసి పెట్టుకున్న మసాలాని అంతా నింపుకోవాలండి. ఇప్పుడు ఆనియన్స్ బ్రౌన్ అయినాయండి. ఇప్పుడు మనం మసాలా పెట్టుకున్న కాకరకాయల్ని ఇలా ఒకటొకటిగా వేసుకొని కొంచెం ఒక 5 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలండి. మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. కదపకుండా సన్న మంట పెట్టి ఫ్రై చేసుకోవాలండి. మనం చేసి పెట్టుకున్న పొడిని కూడా కొంచెం వేసుకొని, సరిపడా పొడిని వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. మధ్య మధ్యలో మెల్లగా కలుపుతూ ఉండాలండి, లేకుంటే అడుగంటిపోతుందండి. మాడిపోతే టేస్ట్ అంతా బాగుండదండి. మాడిపోకుండా చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలండి. మధ్య మధ్యలో మెల్లగా కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రై రెడీ అయిందండి. ఇప్పుడు వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా మనం చేసిన కాకరకాయ పీసెస్ అన్నీ ఇలా ఒక్కొక్కటిగా ప్లేట్లోకి పెట్టుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో ఈజీగా చేసుకునే కాకరకాయ ఫ్రై రెడీ అయిందండి. మీరు కూడా రెడీ చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. నచ్చితే ఒక లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.